అందరికీ నమస్తే. నా పేరు శివరామకృష్ణ అడప. బెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ద ఇయర్ 2024 ఎవరు అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా నేనైతే పవన్ కళ్యాణ్ గారు అని చెబుతాను. ఎందుకంటే ఎప్పటో సభలో వ్యతిరేక ఓటు చెల్లనివ్వను అని చెప్పిన దగ్గర నుండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో తెలుగుదేశంతో పొత్తు ప్రకటించడం వరకు అతి తక్కువ సీట్లు తీసుకుని బీజేపీని ఈ సంకీర్ణ ప్రభుత్వానికి ఒప్పించి 21 ఎమ్మెల్యే సీట్లు అలాగే 2 ఎంపీ సీట్లు గెలుచుకుని 100% స్ట్రైక్ రేటుతో జనసేన పార్టీని నెగ్గించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవిని చేపట్టడంతో పాటు ఇప్పుడు పరిపాలన కూడా అంత అమోఘంగా చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఖుషి సినిమాతో స్టార్డమ్ అందుకుని పవర్ స్టార్గా ప్రజల మరియు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ గారు కాలక్రమంలో 2014లో జనసేన పార్టీని పెట్టడంతో నాలంటే ఎంతోమంది ఆయన అభిమానులు రాజకీయ ప్రస్థానంలో అడుగుపెట్టడం జరిగింది. యాక్చువల్గా నాలాంటి చాలామంది ఏ రోజు ఎలక్షన్లో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనడం కానీ కనీసం ఎన్నికలంటేనే అదో రకమైన ఏహీభావంతో ఉండేవారు. అయితే వాళ్ళందరినీ కూడా రాజకీయాల్లోకి తెప్పించిన ఘనత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిదే. అయితే 2019లో అత్యంత ఘోరమైన ఓటమి తర్వాత కూడా తాను నిలదొక్కుని పోటీ చేసిన ప్రతి చోట కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సాధించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిదే. పిఠాపురం పర్యటనకు వచ్చినప్పుడు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని చూసి దీన్ని ఖచ్చితంగా 100 పడకల ఆసుపత్రి చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం ఈ మధ్యనే జీవో కూడా రిలీజ్ అయింది. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేస్తూ అక్కడ ఇంకా తక్కువగా ఉన్న జాబులు కూడా త్వరలోనే తీసుకుంటామని ఒక 66 జాబులకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న కడప ఎంపీడీఓను వేరే పార్టీ వాళ్ళు అత్యంత కిరాతకంగా కొడితే అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించడం మనం చూసిందే. అయితే ఈ విషయంలో కొట్టినది ఒక పార్టీ వ్యక్తి, దెబ్బతిన్నది ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆ విషయంలో పోలీసులు చాలా చాకచక్యంగా వాళ్ళ పవర్స్ వాళ్ళకి ఇస్తే యాక్షన్ ఎలా ఉంటుందో పోలీసు అధికారులు ఖచ్చితంగా చేసి చూపించారు. అంకుశం సినిమాలో రాజశేఖర్ విలన్ని ఈడ్చుకు వెళ్ళినట్టుగానే అతన్ని ఈడ్చుకుని వెళ్ళడం మనం వీడియోలో చూసాం. అంటే ఇక్కడ చెప్పేది ఏమిటంటే వ్యవస్థలను మనం మేనేజ్ చేయకుండా ఎవరి పను వాళ్ళకు చేసుకునే వెసులుబాటు ఫ్రీడమ్ ఇస్తే పరిపాలన ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా చేసి చూపెడుతున్నారు. అందుకనే నేను మొదట్లో చెప్పింది ఏమిటంటే బెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ 2024 ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారని అందుకే చెప్పడం జరిగింది.